ఒక సాధారణంగా కనిపించే మహిళ తన ఇంటి ముందు తన 6 నెలల పాపకు పాలిస్తూ ఉంది. ఇంతలో ఆ ఇంటికి ఒక సంచి వచ్చింది. ఆ సంచిలో ఏముందో తెలుసా? కత్తి, కారం, పెట్రోలు. ప్రేమ పేరుతో మొదలైన ఒక అక్రమ సంబంధం చివరకు 2 ప్రాణాలు తీసుకున్న భయంకర నేరంగా మారింది. అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది? ఆ మహిళ అంత దూరం ఎందుకు వెళ్ళింది? ఇది ప్రేమ కథ కాదు, ఇది ఒక హెచ్చరిక. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, దయచేసి ఎండ్ వరకు చూడండి. మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సంచిలో పెట్రోల్ బాటిల్, కత్తి, కారపొడి పెట్టుకుని ఒక మహిళ నేరుగా తన ప్రియుడి ఇంటికి వెళ్ళింది అని వినగానే ఇది సాధారణ గొడవ కాదు అని ఎవ్వరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది కోపంలో జరిగిన పని కాదు, ఇది ముందే ప్లాన్ చేసిన నేరం. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఒక అక్రమ సంబంధం ఎంత దూరం తీసుకువెళ్తుందో చూపించే భయంకరమైన ఉదాహరణ. నగేష్ అనే వ్యక్తికి మర్రిగూడ మండలం నరంపేటకు చెందిన మమతతో 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 2 మగపిల్లలు. బయటకు చూస్తే సాధారణ కుటుంబం, కానీ ఆ కుటుంబంలో ఒక రహస్యం చాలా కాలం దాగి ఉంది. నగేష్ కు ఇదే గ్రామానికి చెందిన సుజాతతో ఉన్న వివాహేతర సంబంధం. ఈ సంబంధం పెళ్లికి ముందే మొదలై పెళ్లి తర్వాత కూడా కొనసాగింది. మొదట్లో దాచిపెట్టారు, కానీ గ్రామంలో మాటలు తిరిగాయి, కుటుంబంలో గొడవలు జరిగాయి. బంధువులు, గ్రామ పెద్దలు ఇద్దరిని పిలిచి హెచ్చరించారు. ఇకపై ఈ సంబంధం కొనసాగించవద్దని చెప్పారు. దాంతో బయటకు చూస్తే నగేష్ సుజాతల మధ్య దూరం పెరిగినట్టు కనిపించింది. కానీ లోపల మాత్రం అగ్ని ఆరలేదు. సుజాత మనసులో ఒకటే ఆలోచన, నగేష్ తనకే కావాలి. మధ్యలో ఉన్న భార్య మమత అడ్డంగా ఉందని భావించింది. అక్రమ సంబంధం ప్రేమగా మారినప్పుడు అది ఎదుటి మనిషిని మనిషిగా చూడదు, అడ్డంకిగా మాత్రమే చూస్తుంది. సుజాత కూడా అదే స్థితికి చేరుకుంది. మమతను తొలగిస్తే తన జీవితం సెట్ అవుతుందని నమ్మింది. ఇదే ఆలోచన నెమ్మదిగా హత్య పథకంగా మారింది. ప్రేమలో తీసుకున్న నిర్ణయం క్షణాల్లో నేరంగా మారింది. 2026 జనవరి 31 శనివారం ఉదయం సుజాత తన ఇంట్లో ఒక సంచి తీసుకుంది. అందులో పెట్రోల్ బాటిల్, కత్తి, కారపొడి పెట్టుకుంది. ఇవన్నీ చూస్తే ఒక్క విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇది భయపడి చేసిన పని కాదు, ముందే ధైర్యంగా నిర్ణయించుకొని చేసిన పని. ఆ సంచితో నేరుగా నగేష్ ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో ఇంటి ముందు ప్రశాంతంగా కనిపించే ఒక దృశ్యం ఉంది. మమత తన 6 నెలల బిడ్డకు పాలిస్తూ కూర్చుంది. ఆమెకు ఏ మాత్రం అనుమానం లేదు. వెనక నుంచి నెమ్మదిగా వచ్చిన సుజాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పెట్రోల్ బాటిల్ తీసి మమత మీద పోసింది. వెంటనే నొప్పంటించింది. ఒక్క క్షణంలో పరిస్థితి తలకిందులైంది. మమత కేకలు వేసి ఒడిలో ఉన్న బిడ్డను కాపాడాలని ప్రయత్నించింది. మంటలతో తట్టుకోలేక తన బిడ్డను దూరంగా విసిరేసింది. కానీ మంటలు అప్పటికే శరీరమంతా వ్యాపించాయి. గ్రామస్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు, కానీ అప్పటికే ఆలస్యమైంది. మమత అక్కడికక్కడే మృతి చెందింది. 6 నెలల బిడ్డకు తీవ్ర గాయాలు అవడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ చిన్నారి కూడా ప్రాణాలు విడిచింది. ఇక్కడ అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒక అక్రమ సంబంధానికి ఒక తల్లి, ఒక బిడ్డ ఎందుకు బలి కావాలి? ఈ ఘటన తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. ఇది ప్రమాదం కాదు, ఇది పక్కా హత్య అని స్పష్టమైంది. మమత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కానీ ఈ కేసులో మరో చీకటి కోణం ఉంది. నగేష్ ప్రమేయం లేకుండా సుజాత ఎంత దూరం వెళ్ళిందా అనే అనుమానం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఎందుకంటే సుజాత లక్ష్యం ఒక్కటే, నగేష్ ను సొంతం చేసుకోవడం. భార్యను తొలగించడమే ఆ మార్గమని ఆమె నమ్మింది. పోలీసులు ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 302 హత్య సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య. అలాగే పెట్రోల్ పోసి నిప్పంటించడం వల్ల ఐపీసీ సెక్షన్ 307 హత్య మొదటిగా వర్తించి తర్వాత 302గా మారింది. చిన్నారి మృతితో మరిన్ని సెక్షన్లు జత అయ్యే అవకాశం ఉంది. కోర్టులో నేరం రుజువైతే సుజాతకు యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంది. ఇక్కడతో ఈ కథ ముగియదు. ఎందుకంటే ఈ నేరంలో నగేష్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతుంది. అతను ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా ప్రేరేపించాడా లేదా ముందే తెలుసా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కథ మనకు ఒక కఠినమైన నిజాన్ని చెబుతుంది. అక్రమ సంబంధాలు ప్రేమ కాదు, అవి మానసిక వ్యసనం. ఒకసారి దానిలో పడితే పిల్లలు, కుటుంబం, చట్టం అన్ని కనిపించవు. చివరకు మిగిలేది శవాలు, కన్నీళ్లు, కోర్టు కేసులు, జైలు గోడలు మాత్రమే. ఒక 6 నెలల బిడ్డకు ఈ లోకం ఏం చేసిందనే ప్రశ్నకు ఎవరు జవాబు చెప్తారు? ఈ ఘటన ఒక్క నల్గొండ జిల్లాలోనే కాదు, సమాజానికి ఒక హెచ్చరిక. వివాహేతర సంబంధం చివరికి ఇచ్చేది ఆనందం కాదు, అది విధ్వంసం. ఇది ఒక క్రైమ్ స్టోరీ కాదు, ఇది ఒక కుటుంబం పూర్తిగా కాలిపోయిన కథ. ఇక ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. అలాగే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు. జై హింద్.